శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 77వ భాగం. ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రాల వలన విభీషణుడు మాత్రం స్లో కోల్పోలేదు. అందువల్ల అతడు దెబ్బతిన్న వానరులతో, మిత్రులారా భయపడవద్దు, బ్రహ్మదేవుని యందు గౌరవంతో రామలక్ష్మణులు అస్త్రబాధను అనుభవిస్తూ మూర్ఛపోయారంతే అన్నాడు. ఇంతలో స్వలోకి వచ్చినటువంటి హనుమంతునితో కలిసి విభీషణుడు కాగడాలు పట్టుకుని వానర వీరులను పలకరిస్తున్నాడు. పెక్కుమంది కొన ఊపిరితో ఉన్నారు. విభీషణుడు జాంబవంతుని వద్దకు వచ్చి, భల్లూక నాయక జాంబవంత ఎలా ఉన్నావు అన్నాడు. అప్పుడు కళ్ళు తెరవలేని జాంబవంతుడు ఓపిక తెచ్చుకుని, విభీషణ, హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. విభీషణుడు ఆశ్చర్యంతో, జాంబవంత, రామలక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా, సుగ్రీవుడి క్షేమమా అని అడగకుండా హనుమంతుని గురించి అడుగుతున్నావేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు జాంబవంతుడు, నాయనా విభీషణ, హనుమంతుడు జీవించి ఉంటే అందరూ జీవిస్తారు, అంతటి సమర్థుడు వాయుసుతుడు అని చెప్పాడు. అప్పుడు హనుమ ముందుకు వచ్చి తాను క్షేమంగా ఉన్నానని చెప్పాడు. పెదవ జాంబవంతుడు హనుమను కౌగిలించుకొని, నాయనా హనుమ, ప్రస్తుతం నీవు మాత్రమే అందరకు ప్రాణదానం చేయగలవు. నువ్వు వెంటనే ఉత్తర దిశగా బయలుదేరి హిమాలయాల వద్ద గల వృషభగిరికి కైలాసగిరికి మధ్యకున్న వసతి పర్వతానికి చేరాలి. అక్కడ గల సంజీవకరిణి, విశల్యకరిణి, సంధానకరిణి, సావరణ్యకరిణి అనే వసతులు నువ్వు తీసుకుని రావాలి. వాటిని శీఘ్రంగా తీసుకువస్తే వాటి వలన అందరూ కూడా సజీవులవుతారు అని సలహా ఇచ్చాడు. మరుక్షణం హనుమంతుడు త్రికూట పర్వతంపైకి చేరి తన శరీరాన్ని బాగా పెంచి గగనతలంలోకి ఎగిరి ఉత్తర దిశకు రామబాణంలా దూసుకుపోయాడు. రాముని ధ్యానిస్తూ హనుమ వాషధీ పర్వతం వరకు చేరి కాంతులీరుతున్నటువంటి వాషధులను చూశాడు. గిరికి భక్తిగా ప్రదక్షిణ చేసి వాషధుల కోసం గాలించగా తమను తీసుకుపోవడానికి ఎవరో వచ్చారని వాషధులు అదృశ్యమైపోయాయి. అప్పుడు హనుమంతుడు కోపంగా, ఓ వాషధీ పర్వతమా, నీవు రామకార్యానికి తోడ్పట్టలేదు, నా పరాక్రమాన్ని నీకు చూపిస్తాను అని తన బలమైన చేతులతో పర్వతాన్ని పెకిలించి పర్వతంతో సహా తిరుగు ప్రయాణమై వానరుల సేనల మధ్య పర్వతంతో దిగాడు. వాషధుల గాళ్ళు సోకగానే రామలక్ష్మణుల గాయాలు మాయమై వారు పూర్తి ఆరోగ్యాన్ని, స్వస్థతను పొందారు. ప్రాణాలు పోయిన వానరులంతా కూడా ఒక్కసారి సజీవులయ్యారు. దెబ్బతిన్న వానరుల గాయాలన్నీ మాయమయ్యి వారు పూర్తి ఉత్సాహాన్ని, తేజస్సును, ఆరోగ్యాన్ని పొందారు. యుద్ధం ప్రారంభం నుండి రావణుడు రాక్షసుల మృతదేహాలను సముద్రంలో పడవేయించేవాడు. అందువల్ల రాక్షసులు తిరిగి పునర్జీవితులు కాలేదు. వానర భల్లూక వీరులంతా కూడా స్వస్థత పొందాక హనుమంతుడు ఆ వాషధీ పర్వతాన్ని యథాస్థానానికి చేర్చాడు. పిమ్మట సుగ్రీవుడు తాను చేయవలసిన కార్యాన్ని రామునితో చర్చించి హనుమంతునకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ఓ హనుమంత, వాయుపుత్ర, నీవు రావణుడితో యుద్ధానికి ఇప్పుడు సిద్ధంగా ఉండడు గనక అతనితో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు. మన వానరులు అందులో కూడా కాగడాలు పట్టుకుని ఈ రాత్రికి రాత్రే నగర ప్రాకారాలు దాటి లంకకు నిప్పు పెట్టండి. రావణ్ణి అంతఃపుర ద్వారం వద్దకు వెళ్ళి యుద్ధం చేయండి అని సలహా ఇచ్చాడు. వెంటనే హనుమంతుని యొక్క వెంట అనేక మంది వానరులు కాగడాలతో కోటగోడల మీదకి ఎగబరాకి లంకలోని భవనాలకు నిప్పుపెట్టారు. రాజభవనాలు, ఉద్యానవనాలు, చందన వృక్షాలు కాలిపోయాయి. విలువైన సామగ్రి అంతా కూడా బుగ్గిపాలైంది. ప్రజలు ఆహాకారాలతో నగరం దీనంగా రోధించింది. స్త్రీలు పిల్లలతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. కొందరు మంటల్లో కాలిపోయారు. ఆ ఉగ్రజ్వాలలో నిండినటువంటి నగరం విరబూసిన మోదుగు చెట్టులా ఉంది. ఆయుధశాలలు, జంతుశాలలు కాలిపోయాయి. రాముడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు ప్రయోగించి నగర గోపురాలను నేలకూల్చాడు. వానరులు కనిపించిన ప్రతి రాక్షసుని చంపారు. ఆ రాత్రి భయంకరంగా గడిచింది. ఆ దారుణ దహనకాండ గురించి తెలుసుకున్న రావణుడు క్రుద్ధుడై కుంభకర్ణుని కుమారులైనటువంటి కుంభ నికుంభులను పెద్ద సైన్యంతో యుద్ధానికి పంపాడు. వారితో పాటు రూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు అనే రాక్షస వీరులను కూడా పంచాడు. అప్పుడు ఇరు మార్గాల మధ్య తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది. అంగదుడు కంపన్ను ఎదుర్కొన్నాడు. కంపనుడు పెద్ద గదతో కొట్టినా కూడా
లెక్క చేయని అంగదుడు గిరి శిఖరముతో కంపన్ను కొట్టి చంపాడు. వెంటనే శోణితాక్షుడు వచ్చి అంగదుని బాణాలతో కొట్టి గాయపరిచాడు. అంగదుడు అంతటా అతని రథం ముక్కలు చేసి వాడి గడ్గంతో కొట్టి అతన్ని గాయపరిచాడు. ప్రజంగుడు యూపాక్షుడు అంగదుని మీదకి ఒక్కసారిగా ఉరికారు. అప్పుడు ద్విధుడు మైందుడు అంగదునికి సహాయం నిలిచారు. వారు రాక్షసుని ముప్పు తిప్పులు పెట్టారు. అంగదుడు ప్రజంగుని ఖడ్గం లాక్కుని దానితో అతని శిరస్సును ఖండించాడు. ద్విధుడు తనను కొట్టిన శోణితాక్షుని గదలాగి వాడి కోళ్లతో ఆ రాక్షసుని చీల్చి చంపివేశాడు. మైందుడు యూపాక్షుని ప్రాణాలను తీశాడు. కుంభుడు తన తీవ్రమైన బాణాలతో వానరులను చీల్చి చెండాడసాగాడు. ఎదుర్కొన్న అంగదుని కనుబొమ్మలపై రక్తం కారేలా కొట్టాడు. జాంబవంతాది ప్రముఖులు కూడా కుంభుడిని నిరోధించలేకపోయారు. అంతటి సుగ్రీవుడు వచ్చి కుంభుడిని మాటలతో రెచ్చగొట్టాడు. అవమానపడ్డ కుంభుడు సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు కుంభుడిని గిరగిరా తిప్పి సముద్రంలోకి విసిరివేశాడు. కానీ కుంభుడు సముద్రం రివ్వున వచ్చి సుగ్రీవుని వక్షస్థలంపై కొట్టాడు. ఒక్క క్షణం చలించిపోయిన సుగ్రీవుడు తేరుకుని వజ్రాయుధం వంటి తన పిడికిలితో కొట్టి కుంభుడిని చంపాడు. ఇక నికుంభుడు భయంకరమైన పరిగ చేతబట్టి అడ్డు వచ్చిన హనుమంతుని ఛాతీపై కొట్టగా ఆ పరిగ విరిగిపోయింది. హనుమ తన పిడికిలతో నికుంభుని కొట్టాడు. అతను తేరుకునేలోగానే అతని శిరస్సును మిలిపెట్టి శరీరం నుండి వేరు చేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాక్షసులు గుండు గబులమని పారిపోయారు. ఈ దుర్వార్త విన్న రావణుడు క్రోధముతో కర్ణు కుమారుడైన మకరాక్షుని పిలిచి రామలక్ష్మణుని జయించినమని పంపాడు. మకరాక్షుడు తన పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని రథంపై బయలుదేరాడు. అతనికి అనేక అపశకునాలు కనిపించినా కూడా లక్ష్య పెట్టకుండా యుద్ధరంగానికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని వానరసేనతో పోరాడమని ఆజ్ఞాపించి తన రథాన్ని రాముని వైపు పారిమ్మని సారథికి చెప్పాడు. మకరాక్షుడు రాముడిని సమీపించి, రామా, నా తండ్రిని నీవు దండకార్యంలో హతమార్చావు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. నీ కోసం ఎదురు చూస్తున్నాను. అస్త్రయుద్ధము, గదాయుద్ధము, బాహుయుద్ధము మొదలైన వాటిలో నీకు ఎందులో నైపుణ్యం ఉందో చెప్పు, అదేవిధంగా పోరాడదాం అన్నాడు గర్వంగా. రాముడు అతని ప్రగల్భాలు విని, మకరాక్ష, నువ్వు వాచాలుడిలా ఉన్నావు. నీ తండ్రి వెళ్ళిన దారిలో నిన్ను కూడా పంపిస్తాను. నీ మాంసం గద్దలు నక్కలు రుచి చూస్తాయి అన్నాడు. ఇరువురి మధ్య గొప్ప పోరాటం జరిగింది. ఒకరి బాణాలు మరొకరు ముక్కలు చేసుకున్నారు. ఒకరినొకరు గాయపరుచుకున్నారు. అప్పుడు రాముడు తన శరపరంపరతో మకరాక్షుని యొక్క గుర్రాలను సారథిని చంపి మకరాక్షుని రథాన్ని ముక్కలుగా చేస్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రం సంధించగా మకరాక్షుడు ఆ అస్త్రం దెబ్బకు గుండె బద్దలై మరణించాడు. దేవతలందరూ కూడా అప్పుడు ఎంతో సంతోషించారు. మకరాక్షుని మరణవార్త విన్న రావణుడు కుపితుడై ఇంద్రజిత్తుని పిలిచి, కుమారా, నువ్వు శత్రువులకు ఎదురుపడి కానీ అదృశ్యం కానీ యుద్ధం చేయడంలో నేర్పరివి కదా, వెంటనే బయలుదేరి శత్రు సంహారం చెయ్యి అన్నాడు. తండ్రి ఆజ్ఞ కైకొన్న ఇంద్రజిత్తు అగ్ని విరేల్చి సజీవంగా ఉన్న నల్లమేకను బయచి అగ్నికి ఆహుతులు అర్పించి దేవతలను దానవులను రాక్షసులను తృప్తిపరిచాడు. పిమ్మట శ్రేష్టమైన తన రథాన్ని అధిరోహించి బ్రహ్మాస్త్రంతో బయలుదేరాడు. అదృశ్యుడై రామలక్ష్మణులపై బాణవర్షం కురిపించి వారిని నొప్పించాడు. తన మాయాశక్తితో దశ దిశలా పొగమంచుని నింపేశాడు. బాణాలు వచ్చే దిశలో రామలక్ష్మణులు అస్త్రాలు ప్రయోగించినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. లక్ష్మణుడు అసహనంతో సమస్త రాక్షస జాతిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానని చెప్పగా రాముడు భారించి, లక్ష్మణ, ఒకరి కోసం అందరినీ చంపకు. యుద్ధం చేయని వారిని, పారిపోయే వారిని, శరణు చచ్చిన వారిని, స్పృహ తప్పిన వారిని చంపడం ధర్మం కాదు. ఇంద్రజిత్ ఏ లోకంలో ఉన్నా కూడా నా అస్త్రాగ్నితో దగ్ధం చేస్తాను అన్నాడు స్థిరంగా. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రజిత్తు వెంటనే యుద్ధం నుంచి నిష్క్రమించి లంకలోకి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.